ಇಂಥವ್ರಿಗೆ ಯಾರ ಬಲಿ ಕರ್ಕೋತಾರ್ರಿ ಗೊತ್ತಾದ್ರ? ಈ ಮನುಷ್ಯ ಏನ್ ಮಾಡ್ತಾನಂದ್ರೆ ಹಾನಿಕರ, ದೂಷಕ, ಹಿಂಸಕ ಅಂದ್ರ ಯಾರ ಬಲಿ ಕರ್ಕೋತಾರ? ನಡ್ರ ಅಲ್ಲಿ ಕಳ್ಸ್ಕೊಟ್ಟ ಆ ಕಡೆ ಅಂತ. ಯಾಕ? ಅವ ದೂಷಕ ಅಂತ, ಹಿಂಸಕ ಅಂತ, ಹಾನಿ ಮಾಡವಂತ, ಬೇಡವ ಅಂತಾರೆ. ಯಾರ ಕರ್ಕೋತಾರ ಬಲಿಗೆ? ಯಾರು ಕರೆಯಂಗಿಲ್ಲ, ಎಲ್ಲರೂ ದೂರ ಮಾಡ್ಕೋತಾರ. ಯಾಕಂದ್ರೆ ಅವನ ಹೆಸರೇನು? ಹಾನಿಕರ, ದೂಷಕ, ಬಲಾತ್ಕಾರ ಮಾಡವ. ಆದ್ರೆ ದೇವರು ಏರ್ಪಡಿಸ್ಕೊಂಡಂತವರಿಗೆ ಆ ಪೌಲಗ ಮನುಷ್ಯರೆಲ್ಲರೂ ದ್ವೇಷಿಸಿದ್ರು. ನಾವು ಮನುಷ್ಯರಿಗೆಲ್ಲರಿಗೂ ಹಾನಿ ಮಾಡಿದ್ರಂತ ಗೊತ್ತಿದ್ರು ಮನುಷ್ಯರು ಯಾರು ಬೆಲ್ಲಿಗೆ ತಗೊಂಡಿಲ್ಲ ಅವರಿಗೆ. ಆದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪಾ ಅಂತ ಅವ್ರಿಗೆ ಕರೆದು ಅವರ ವಿಶ್ವಾಸವಾಗಿದ್ದ ನಂಬಿಕೆ ಅಂತ ಸುವಾರ್ತೆ ಸಾರ್ಲಕ್ಕಾಗಿ ದೇವರು ಏರ್ಪಡಿಸ್ಕೊಂಡಿದ್ದಕ್ಕಾಗಿ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ನೀ ಯಾವ ಪರಿಸ್ಥಿತಿ ಇಲ್ಲಿ ಬಂದು ಕೂತಿದೋ, ಏನೇನು ಕೆಟ್ಟಚಟಗಳು ನಿನಗಾವೋ, ಆ ಕೆಟ್ಟಚಟಗಳು ನೋಡಿ ಮನುಷ್ಯ ನಿಮ್ಗೆ ಏನೇನು ಹೆಸರಿಗೆ ಕರೆದಾರೋ ಆ ಪೌಲಗೂ ಬಳಕೋತಿದ್ದ ದೇವರು ಅವರ ಸೇವದಲ್ಲಿ ನಿನಗೂ ಬಳಕೋತಾನೆ. ಜೀಸಸ್ ಮೈಟ್ ನೇಮ್ ಆಫ್ ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್ ಆಫ್ ಗಾಡ್. ಮನುಷ್ಯರು ಕರೆದ ಹೆಸರು ಕರೆಕ್ಟ್ ಅಲ್ಲ, ದೇವರು ನನಗೆ ಇನ್ನೊಂದು ಹೆಸರು ಇರ್ತಾನ. ಮನುಷ್ಯರು ಪೌಲಿಗೆ ಹೆಸರಿಕೆರ ಹಾನಿಕರ, ದೂಷಕ, ಹೌದಾ, ಬಲಾತ್ಕಾರ, ಹಿಂಸಕ, ದೂಷಕ, ಬಲಾತ್ಕಾರ ಕನ್ನಡದಲ್ಲಿ. ಜೀಸಸ್ ನೇಮ್ ಅಂತವರಿಗೆ ಯಾರು ಬಲಿ ತಗೊಂಡ್ರು? ಆದ್ರೆ ದೇವರು ವಿಶೇಷವಾಗಿ ಅವ್ರ ಕೃಪಾ ವಾಕ್ಯ ಸಾರ್ಲಕ್ಕಾಗಿ ನನಗೆ ಏರ್ಪಡಿಸಿಕೊಂಡಿದ್ದ ಆ ದೇವರಿಗೆ ಯುಗ ಯುಗ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಜೀಸಸ್ ನೇಮ್. అందుకే నీ పరిస్థితిని చూడొద్దమ్మా. నీ బలహీనతల బట్టి లోకం నీకు పేరు పెట్టవచ్చు. అప్పులో ఉన్నావా? అబద్ధికుడని పెట్టారా? వ్యాధితో ఉంటే ఏ పనికి మాలినోడు, ఏం పనికి రాడు, ఎక్కడ పుట్టాడని ద్వేషిస్తున్నారా? పెళ్ళవ్వకపోతే ఎందుకు పుట్టింది నాకని ద్వేషిస్తున్నారా? పిల్లలు కాకపోతే గొట్టాలని చెడ్డ పేరు పెట్టారా? తాగుబోతు అని తాగుతున్న నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు తాగుబోతని పిలిచి నీకు అవమానపరచారా? నువ్వు చేస్తున్న నేరాలను బట్టి అందరూ నిన్ను ద్వేషించారా? నీకు చెడ్డ పేరు పెట్టారా? అయితే దేవుడు అంటున్నాడు, పౌలును వాడుకున్న దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాను. జీసస్ మైటీ నేమ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు ఏ పరిస్థితుల్లో ఇక్కడ నుంచి కూర్చున్నావో, ఈ లోకంలో నువ్వు చేస్తున్న పాపం ప్రజలు నీలో చూసి నిన్ను అవమానపరిచిన నీలో ఉన్న పాపాన్ని నేను చూడను. నీవు నా జీవితంలో పాల్గొనకపోతే ఎంత గొప్పగా నువ్వు వాడపడాలో నేను అది చూస్తాను నీలో అంటాడు. అందుకే పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను నేను. అటువంటి కృపగల దేవుడు చదవగలరు. పూర్వము తన పరిచయకు నియమించి నమ్మకమైన వాణి. అరే, ఇంత నమ్మకమైన వాడిని ఎలా ఎంచుతామండి ఈ వ్యక్తిని? చూడండి, నా దగ్గర 10 మంది ఉంటారు. 10 మందిలో ఒకరిని నమ్మకంగా ఎంచుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క గుణాలను చూస్తా కదా నేను. ఆ వ్యక్తి మంచోడో చెడో చూస్తా కదా నేను. ఆ వ్యక్తి మంచోడైతేనే అతనికి నమ్మకంగా నా దగ్గర పెట్టుకుంటా. కానీ ఈ వ్యక్తి చెడ్డోడే, ఈ వ్యక్తి మంచోడు కాదు, హింసకుడు, దూషకుడు, హానికరుడు, భయంకరమైన వ్యక్తి, ఈయన ఎలాగ నమ్మకంగా పెట్టుకోవాలి? అందుకే లోకము ఉన్న వాటిని చూసి మాట్లాడుతుంది, దేవుడు లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడై ఉన్నాడు. జీసస్ మైటీ నేమ్. అందుకే నువ్వు దేవుని పిలుపుని బట్టి దేవుని స్వరం వినాలి. నేను చాలాసార్లు చెప్తాను, లోకంలో అపవాదినితో మాట్లాడుతూ ఉంటాడు, వాటి స్వరం వినతో. కానీ దేవుడు మరొక స్వరంతో నీతో మాట్లాడతాడు. చదువు. నన్ను బలపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు కృతజ్ఞతలనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. హల్లెలూయా. తెలియక అవిశ్వాసం వలన చేసి గనుక కనికరింపబడితిని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పౌలుకు దేవుడు తెలియదా? తెలుసు. వాక్యం తెలియదా? పుట్టుక నుంచి హెబ్రీయుడు అంటున్నాడు. అయితే ఇంత గొప్ప రక్షకుడు అన్నాడు యేసు ప్రభు అనే సంగతి ఆయనకు తెలియదు. వాక్యం తెలుసు.
ఇప్పుడు ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకోండి, ఆ మర్డర్ ఎందుకు చేసావు బ్రదర్ అని అంటే ఏమంటాడు? సార్ అనవసరంగా చేశానండి, నాకు తెలియదు అంటాడు. ఆ దొంగతనం ఎందుకు చేసావా, పేరు దెబ్బలు అనవసరంగా అంటే అర్థం కాలేదు సార్ నాకు అంటాడు. ఎందుకు? తెలియక. అంటే అది ఏం చేస్తుందో తెలియక. ఆ వ్యభిచారం ఎందుకు చేసావా అనవసరంగా, ఆలోచన పనిచేయలేదండి అప్పుడు, తెలియక. అందుకే నువ్వు చేస్తున్న ప్రతి పాపం కూడా తెలియకే. మనం ఏమంటాం? వాడు తెలిసే చేశాడు, కావాలని చేశాడు. యేసుక్రీస్తును సిలువకేస్తున్నాం, వాడే మందు దాని మత్తులు లేరు. పక్కలో బల్లెం పొడుస్తున్నాడు ఒకడు, తలపై గుళ్ళ కిరీటం పెట్టారు, సిలువలో వేలాడ తీశారు. అవును, దేవాలయంలో పడగొట్టి 3 దినాలు లేపి వాడు నిన్ను నువ్వు రక్షించుకోవాలి. వాళ్ళంతా తాగి మత్తులు లేరు, వాళ్ళంతా దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళే. వాళ్ళంతా తెలుసు యేసుక్రీస్తుకు సిలువకేస్తున్నామని. ఇది క్రీస్తట దిగమను అన్నారు కొందరు. అయితే యేసుక్రీస్తు ఏమన్నాడు? వారు తెలిసే చేస్తున్నారు కనుక వారికి శాపం వచ్చు కాకనా ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు అన్నాడు. ఏమన్నాడు? వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు. వారు తెలిసే చేసిన దేవుడు అంటాడు తెలియదు అనకి. ఒక రక్షకుడికి సిలువకేస్తే వెనుక వచ్చే భయంకరమైన శాపానికి గురవుతామన్న సంగతి తెలియదు. ఒక వ్యక్తి వ్యభిచారం వలన ఏమొస్తుందో తెలియదు. ఆ దొంగతనం వలన వెనుక వచ్చేదేటో తెలియదు. అందుకే తెలియకనే చేసింది కనుక కనికరింపబడితేనే. నీవు చేసిన ప్రతి పాపం కూడా తెలియకనే చేసావు, ఈరోజు కనికరింపబడతావు. హల్లెలూయా, జీసస్ మైటీ నేమ్. ನಾನು ಅವಿಶ್ವಾಸಿಯಾಗಿ ತಿಳಿಯದೆ ಹಾಗೆ ಮಾಡಿದ್ದರಿಂದ ಏನಂತ? ಅವಿಶ್ವಾಸಿಯಾಗಿ ತಿಳಿದಕ್ಕಾಗಿ ಹಾಗೆ ಮಾಡಿನಲ್ಲತನ. ನನ್ನ ಮೇಲೆ ಕರುಣೆ ಉಂಟಾಯಿತು. ನನ್ನ ಮೇಲೆ ಕರುಣೆ ಉಂಟಾಯಿತು. ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಪೌಲಿಗೆ ಈ ವಿಧವಾಗಿ ಕರೆದಾಗ ಪೌಲರ ನಾನು ತಿಳಿದಕ್ಕೆ ಮಾಡೀನಿ, ದೇವರು ನನಗೆ ಕರುಣೆ ತೋರ್ಸಾರೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಪೌಲರಿಗೆ ವಾಕ್ಯ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಎಲ್ಲ ಗೊತ್ತು. ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಕ್ರಿಸ್ತು ಬರ್ತಾನ ಪ್ರವಚನಗಳೆಲ್ಲ ಗೊತ್ತು, ಪ್ರವಾದಿಗಳೆಲ್ಲ ಗೊತ್ತು. ಆದರೂ ನಾನು ತಿಳಿದಕ್ಕೆ ಮಾಡಿದಂತ ಏನಂತಾನ? ಯಾಕಂತಾನ ನಾನು ತಿಳಿದಕ್ಕೆ ಮಾಡ್ತೇನೆ. ಯೇಸು ಶಿಶುಗೆ ಹೊಡೆದಪ್ಪಲಿ ಪೌಲು ಗೊತ್ತಿಲ್ಲ. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ನಂಬಿಕೊಂಡೋಗಿ ಹೊಡಿಲಿಕ್ಕೆ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಸ್ಟೀಫೆನ್ ಕೊಲೆ ಹಾಕಿದಾಗ ಅವರು ಅರ್ಪಿ ತಂದು ಪೌಲರು ಪಾದದಲ್ಲಿ ಇಕ್ಕಾರ, ಅದು ಪೌಲು ಗೊತ್ತಿಲ್ಲ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಪೇತ್ರರು ಶೃಂಗಾರ ದೇವಾಲಯದ ಹೋಗಿ ಆ ಕುಂಟದವನಿಗೆ ಸ್ವಾಸಿ ಮಾಡ್ತಾನ. ಅನೇಕ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ಜರುಗ್ತವ, ಸುವಾರ್ಥ ಸಾರ್ತಾರ. 3ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ 8ನೇ ಅಧ್ಯಾಯದ ಅದ್ಭುತಗಳು ಅವೆಲ್ಲ ಪೌಲು ಗೊತ್ತು. ಏನಂತಾನೆ? ನಾನು ಗೊತ್ತಿಲ್ಲದೆ ಮಾಡೀನಿ, ಕನಿಕರ ಹೊಂದದ. ನಾವು ಅಂದ್ಕೋತೇವೆ ಅವ ಬೇಕಂತ ಕುಡಿಲತನ, ಅವ ಬೇಕಂತ ತಪ್ಪು ಮಾಡತನ, ಅವ ಬೇಕಂತ ಅದು ಮಾಡತನ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಮನುಷ್ಯ ಬೇಕಂತ ಯಾವುದು ಮಾಡಲ್ಲ. ಬೇಕಂತ ಬಿಂಕೆ ಕೈ ಅವನು ಇಕ್ಕಲ್ಲ. ಇಕ್ಕಿದ ತಿಳಿತದ ಬಿಂಕೆ ಇಕ್ಕಿನಪ್ಪ ನಾನು ಅವಸರವಾಗಿ ಅಂತ ಅಲ್ಲವೇ? ನೀವು ಇಲ್ಲಿ ಕುಂತಿಗೋಸ್ಕರ ತಿಳಿದು ಮಾಡಿರೋ ಪೌಲರಿಗೆ ಕರುಣ ತೋರಿಸಿದ ದೇವರು ಇವತ್ತಿನ ದಿನ ನಿಮಗೂ ಕರುಣ ತೋರಿಸಿ ಹಿಂಸಕ ದೂಷಕ ಹಾನಿಕರವಾಗಿದ್ದ ಪೌಲರು ಅವರು ಸೇವದಲ್ಲಿ ಇಷ್ಟು ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ತಂದಿದ್ದ ದೇವರು ನಿನ್ನ ಪಾಪಗಳು ನೋಡಲ್ಲ, ನಿನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ನೋಡಲ್ಲ, ನೀ ಯಾವ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಬಂದದನ್ನು ನೋಡಲ್ಲ. ಇಲ್ಲಿ ಬಂದು ಕುಂತಿದಲ್ಲ, ಈ ವಾಕ್ಯ ಕೇಳಿ ಪೌಲಗೂ ಕರುಣಿಸಿ ಅವರಿಗೆ ಕಾಪಾಡಿಸಿ ಅವ್ರ ಸೇವದಲ್ಲಿ ಯೂಸ್ ಮಾಡಿದ ಬಳಕೊಂಡಿದ್ದ ದೇವರು ನನಗೂ ಬಳಕೊತ ಕುಂತಿದಲ್ಲ, 100% ಅವ್ರಿಗೆ ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಜೀಸಸ್ ಮೈಟಿ ನೇಮ್. ಅದಕ್ಕೋಸ್ಕರ ಮನುಷ್ಯರು ಕರೀತಾರೆ, ದೇವರು ಕರೀತಾರೆ. ದೇವ್ರು ಏನ್ ಕರೀತಾನ ಗೊತ್ತಾ? ಇದ್ದಿದ್ದಪ್ಪಲೆ ಕರೀತಾರಂತ. ಮನುಷ್ಯರು ಇದ್ದಿದ್ದಪ್ಪಲೆ ಕರೀತಾರೆ. ಒಂದು ರೋಗಿ ನೋಡಿ ರೋಗಿ ಅಂತಾರ, ಒಂದು ಕಳ್ಳ ನೋಡಿ ಕಳ್ಳ ಅಂತಾರ, ಒಂದು ಕೆಟ್ಟದವನು ನೋಡಿ ಕೆಟ್ಟದವ ಅಂತಾರ. ಆದ್ರೆ ದೇವರು ಕೆಟ್ಟದವ್ ನೋಡಿ ಕೆಟ್ಟಮ್ಮಲ್ಲ. ನೀನು ಒಳ್ಳೆಯವ ನನ್ನ ಸೇವದಲ್ಲಿ ಅಂತ. ಬಹಳ ಕೆಟ್ಟೋಗಿಲ್ಲ ನೀನೇ ಬೇಕು ನನ್ನ ಸೇವದಲ್ಲಿ. ಬಹಳ ಕಷ್ಟದಾಗಿದ್ದ ನೀನು ಬಹಳ ಸುಖ ಕೊಡ್ತೇನೆ ನಾನು. ಯಾರು ಮಾಡದಂತ ಪಾಪ ನೀವು ಮಾಡಿದ
ಯಾರು ಮಾಡಲ್ಲ ಸೇವೆ ನೀ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಬಾ ಅಂತ